హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో పాత నాణాలు ఉంటే మీరు ఈ వీడియోను ఖచ్చితంగా పూర్తిగా చూడాలి. ఎందుకంటే అమెరికాలో ఒక చిన్న $25 కాయిన్ ఇప్పుడు దాదాపు 6 లక్షల రూపాయలు విలువ కలిగి ఉంది. ఒక నాణం అంత విలువ కలిగి ఉండటం ఎలా సాధ్యమవుతుందో ఆశ్చర్యంగా ఉందా? అసలు ఆ నాణం ఎందుకంత స్పెషల్ అయిందో, దాన్ని మీరు ఎలా గుర్తించాలో, మీ దగ్గర కూడా అలాంటి నాణం ఉందా అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో $25 అంటే 25 సెంట్లు. మన దగ్గర 25 పైసలు అనుకుంటే ఎలా ఉంటుందో అలా తక్కువ విలువ గల నాణెమే. కానీ అమెరికాలో కొన్ని స్టేట్ క్వార్టర్ నాణాల ఉత్పత్తిలో కొన్ని చిన్న పొరపాట్లు జరిగాయి. అలా పొరపాటు జరిగిన నాణాలు ఇప్పుడు కలెక్షనర్లకు చాలా విలువైనవి. అలాంటి నాణెం ఒకటి 2004లో విడుదలైన విస్కాన్సిన్ స్టేట్ క్వార్టర్. ఈ నాణెం మీద ఒక కార్న్ మొక్క ఉంటుంది, అంటే మొక్కజొన్న మొక్క. కానీ కొన్ని నాణాల్లో ఆ మొక్క పక్కన అదనంగా ఒక ఆకును ముద్రించారు. ఈ అదనపు ఆకును 2 విధాలుగా గుర్తించారు. ఎక్స్ట్రా లీఫ్లో అంటే ఆకును కింద భాగంలో ముద్రించారు. ఎక్స్ట్రా లీఫ్ హై అంటే ఆకును పై భాగంలో ముద్రించారు. ఇవి మామూలు ముద్రణలో ఉండవు. కొన్ని నాణాల్లో తప్పుగా వచ్చాయి, కానీ ఇదే తప్పు ఇప్పుడు లక్షల్లో విలువ తీసుకువెళుతోంది. ఇటీవల అమెరికాలో ఓ నాణెం కలెక్టర్ 2004 విస్కాన్సిన్ ఎర్రర్ క్వార్టర్ కాయిన్ను దాదాపు $8,000 అంటే 6 లక్షలకు పైగా అమ్మేశారు. ఒక చిన్న నాణెం మీరు దొరికితే నెమ్మదిగా చూసి మీరు కూడా లక్షల రూపాయలు సంపాదించగలరు. ఇలాంటి ఎర్రర్ కాయిన్స్కి అంతటి డిమాండ్ ఎందుకు ఉంది అంటే అవి చాలా అరుదుగా తయారయ్యాయి. మిగతా లక్షల నాణాల్లో ఒక్కొక్కటి మాత్రమే ఇలా తప్పుగా ముద్రించబడినవి. అందుకే కలెక్షనర్లకు వాటి కోసం $1,000 ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాగే మీరు ఇలాంటి అరుదైన నాణాల గురించి ఇంకా తెలుసుకోవాలంటే, నాణెం కలెక్షన్స్ గురించి ఆసక్తి ఉంటే అప్పుడు ఈ ఛానల్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఇంకా చాలా విలువైన అరుదైన నాణాలు ఉన్నాయి. వాటి గురించి ప్రతి వారం నేడు మనం వీడియోలో తెలుసుకుందాం. మీ దగ్గర కూడా అలాంటి అరుదైన నాణెం ఉందా? ఫోటో తీసి కామెంట్లో పెట్టండి, లేదా మాకు మెసేజ్ చేయండి. మేము దాని విలువ చెబుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్